హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు ప్రేమ ట్యూషన్ విషయంలో వేదవతిని ప్రేమని నిలదీస్తూ ఉంటాడు. ఇక వల్లి మాత్రం ఎలాగైనా రామరాజు ఇప్పుడు ప్రేమ ట్యూషన్ చెప్పకుండా చేస్తాడు అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు వేదవతితో, ఏంటి బుజ్జమ్మ, ఈ మధ్య నన్ను కూడా అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావా అని అంటాడు. అది విని వేదవతి, ప్రేమ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి, శ్రీరమ నేను మిమ్మల్ని అడగకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటండి అని అంటుంది. బుజ్జమ్మ, నీకు తెలిసినా కూడా తెలియనట్టు మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది అని రామరాజు అంటే ఇక వేదవతికి ఏమీ అర్థం కాదు. అసలు మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో ముందు చెప్పండి స్వామి అని వేదవతి అడగగానే ఇక రామరాజు, ప్రేమ ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్తుంది అన్న విషయం నన్ను అడిగారా అంటే ఇంట్లో నేను ఒక్కరిని ఉన్నానన్న విషయం మర్చిపోయారన్నమాట అని రామరాజు చెప్పగానే ఇక వేదవతి, ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది కాదండి, ప్రేమ ట్యూషన్ చెప్పాలి అనుకుంది, కానీ ఈరోజే అనుకోకుండా పిల్లలు ఇంటికి వచ్చేసరికి తను ట్యూషన్ చెప్పింది. ఈరోజు మిమ్మల్ని అడిగి మీ అనుమతి తీసుకోవాలి అనుకుంది, కానీ ఈలోపే మీకు ఈ విషయం ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు అని వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు, బుజ్జమ్మ అవన్నీ తర్వాత, ముందు అసలు విషయం చెప్పండి. ఇలా ఆ అమ్మాయి ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటే బయట నా గురించి అందరూ ఏమనుకుంటారు? రామరాజు తన చిన్న కోడల చేత కూడా చదువుకుంటున్నా కూడా ఇలా ట్యూషన్ చెప్పిస్తున్నాడు, ఆ అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు అని అందరూ నా గురించి అనుకోవాలన్నా మీ అత్త కోడలు ఇదంతా చేస్తున్నారు అని రామరాజు అంటాడు. అది విని అందరూ కూడా షాక్ అయిపోతారు. అప్పుడే ధీరజ్, చందు అక్కడికి వస్తారు. ఇక ధీరజ్, నాన్న ప్రేమ ట్యూషన్ చెప్తాను అని నాతో చెప్పింది అని చెప్పగానే ఇక రామరాజు అంటే పెళ్ళైపోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి నేను కనిపించట్లేదా? నా అనుమతి తీసుకోవాలని మీకు అనిపించలేదా? ఓహో, ఎవరి ఇష్టాలకి వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటున్నారన్నమాట అని రామరాజు అంటాడు. ఇక ధీరజ్, అది కాదు నాన్న, నేను బయట పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, మీరే చెప్పారు కదా మా అవసరాలు మా ఖర్చులు మేమే చూసుకోవాలి అని, అందుకే నా ఒక్కడికే ఇబ్బంది అవుతుంది అని ప్రేమ కూడా ఇలా ట్యూషన్ చెప్పాలి అనుకుంది, దానికి కూడా నేను మీ అనుమతి కావాలని అడిగాను అని ధీరజ్ అంటాడు. రేయ్, ఇదంతా తర్వాత చూడమ్మా ప్రేమ, నాకు నువ్వు ట్యూషన్ చెప్పడం ఇష్టం లేదు, రేపటి నుండి ఆ పిల్లల్ని ట్యూషన్కి రావద్దు అని చెప్పు అని రామరాజు అంటాడు. అది విని ఇక వేదవతి, ప్రేమ, ధీరజ్, చందు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. వల్లి మాత్రం మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ, అది కాదు మావయ్య, ధీరజ్ ఒక్కడే కష్టపడుతున్నాడు, తనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని నేను ట్యూషన్ చెప్పాలి అనుకున్నాను, అయినా ఇందులో నామూషి ఏముంది, నేను బయటకేమీ వెళ్ళడం లేదు, పిల్లలే మన ఇంటికి వస్తున్నారు, మన ఇంట్లోనే ఓ గంట 2 గంటలో వాళ్ళకి ట్యూషన్ చెప్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకున్నాను అని ఇక ప్రేమ అంటుంది. అప్పుడు రామరాజు, చూడమ్మా, నీకు అంతగా ట్యూషన్ చెప్పుకోవాలి అనుకుంటే మీ భార్యాభర్తలు కష్టపడి ఓ ఇల్లు కట్టుకొని వేరే ఇంట్లో ఉంటున్నప్పుడు అలా పిల్లలకి ట్యూషనే చెప్పుకుంటావో ఇంకేదైనా చేసుకుంటావో మాకు అనవసరం, నువ్వు నా ఇంట్లో ఉన్నంత వరకు నేను చెప్పినట్టే వినాలి, ఈ ఇంట్లో నేను చెప్పినట్లే నడుచుకోవాలి, నువ్వు ట్యూషన్ చెప్పడం మానుకో అని రామరాజు చెప్పి
అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. రామరాజు అలా మాట్లాడడం చూసి అందరూ కూడా చాలా బాధపడతారు. ఇక వల్లి మాత్రం నవ్వుకుంటూ, ప్రేమ, నన్నే పిల్లలకి ట్యూషన్ చెప్పమని చెప్తావా? ఇంకోసారి అలా చెప్పకుండా నేను ఇదంతా చేశాను అని వల్లి నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మీరైనా మామయ్య గారికి నచ్చజెప్పండి అని అంటుంది. లేదమ్మా, అయినా మీ మామయ్య గారికి మనం ఏదో విధాలా నచ్చజెప్పేవాళ్ళం. ఈ విషయం మీ మామయ్య గారికి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. నేను చెప్పలేదు, నువ్వు చెప్పలేదు, ధీరజ్ చెప్పలేదు. మరి మీ మామయ్య గారికి ఈ విషయం ఎలా తెలిసింది? ఇక నేనేం చేయలేనమ్మా అని వేదవతి కూడా బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే ధీరజ్ అక్కడికి వస్తాడు. ప్రేమ, ఏంటి మా నాన్న అన్న మాటలకి బాధపడుతున్నావా అని అంటే, బాధపడకుండా ఎలా ఉండమంటావు ధీరజ్? నువ్వు ఒక్కడివే మన కోసం కష్టపడుతున్నావు. నీకు కూడా నా చదువుకి ఎలాంటి డిస్టర్బ్ కాకుండా ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనుకున్నాను. కానీ మావయ్య గారు అర్థం చేసుకోకుండా అలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది ధీరజ్. నేను తట్టుకోలేకపోతున్నాను అని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్, సరే ప్రేమ, వదిలేసే. మా నాన్నకి ఇష్టం లేనప్పుడు ఆయనకి పరువు తక్కువ, అవమానం అన్న పనులని మనం ఎప్పటికీ చెయ్యొద్దు. నా వల్ల మా నాన్నకి అవమానం, పరువు తక్కువ ఎప్పుడు జరగకూడదు. అందుకే నేనే ఇంకా ఎక్కువ కష్టపడి మన అవసరాలకి సరిపోయే డబ్బు సంపాదిస్తాను అని ధీరజ్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ అలా మాట్లాడడం చూసి ప్రేమ కూడా బాధపడుతుంది. సారీ ధీరజ్, నీకు ఏదోలాగా సాయం చేయాలి అనుకున్నాను, కానీ ఇది ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఈ సమయంలో నర్మదా అక్క ఉంటే నాకు ఎంతో హెల్ప్గా ఎంతో సపోర్ట్గా ఉండేది అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క నర్మదా అయితే సాగర్ కోసం గదిలో ఒంటరిగా ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ సాగర్ మాత్రం ఎంత రాత్రి అయినా కూడా ఇక ఇంటికి రాకుండా అక్కడే వసూళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నర్మదా చాలాసేపు వెయిట్ చేసి సాగర్కి ఫోన్ చేస్తుంది. సాగర్ మాత్రం నర్మదా ఫోన్ని లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూనే ఉంటాడు. నన్ను క్షమించు నర్మదా, ఇక్కడ సిచ్యువేషన్ నీకు చెప్పినా అర్థం చేసుకోలేవు. ఇక్కడ నేను ఇప్పుడు అమౌంట్ తీసుకెళ్ళకపోతే నాన్న అక్కడ చాలా మాటలు అంటాడు. అందుకే ఇప్పుడు ఇది తప్పడం లేదు అని సాగర్ కూడా బాధపడుతూ ఉంటాడు. నర్మదా ఇక సాగర్ కోసం ఎదురు చూసి చాలా బాధపడుతూ, అలాగే సాగర్ కోసం ఇవ్వాలి అనుకున్న గిఫ్ట్ని చేతిలో పట్టుకొని నిద్రపోతుంది. ఇక సాగర్కి డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తి అర్ధరాత్రి షాప్కి వస్తాడు. అతను రాగానే సాగర్కి అతని మీద చాలా కోపం వస్తుంది. ఏంటి సార్, మీకు ఎంతగానో చెప్పాను, ఎంతో రిక్వెస్ట్ చేశాను. అక్కడ నా భార్య ఒంటరిగా ఉందని, తను నా కోసం ఎదురు చూస్తుంది అని మీరు అర్థం చేసుకోకుండా ఇలా అర్ధరాత్రి వరకు షాప్ దగ్గరికి రాకుంటే ఎలా సార్ అని సాగర్ కూడా అతన్ని నిలదీస్తాడు. అతను కూడా, సారీ బాబు, అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇదిగోండి మీ నాన్నగారికి ఇవ్వాల్సిన అమౌంట్ అని ఆ డబ్బునంతా కూడా సాగర్ చేతికి ఇవ్వగానే సాగర్ ఆ డబ్బు తీసుకొని ఫాస్ట్గా ఇక హోటల్కి అయితే బయలుదేరతాడు. ఇక సాగర్ హోటల్ రూమ్కి వచ్చేసరికి నర్మదా నిద్రపోతూ ఉంటుంది. నర్మదా చాలా అందంగా రెడీ అయ్యి గదిని శోభనం గదిలా రెడీ చేసి నిద్రపోతూ ఉంటుంది. అది చూసి సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నర్మదా చేతిలో ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఉండడం చూసి ఇక దాన్ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు. నన్ను క్షమించు నర్మదా, నిన్ను చాలా అప్సెట్ చేశాను అని సాగర్ అనుకొని ఇక నర్మదా దగ్గరికి వచ్చి నర్మదాని టచ్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే నర్మదాకి స్పృహ వస్తుంది. వెంటనే
కళ్ళు తెరిచి సాగర్ పక్కన ఉండడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కోపంగా పక్కకి జరిగి నన్ను ముట్టుకోవద్దు సాగర్ అని అంటుంది. అది విని సాగర్ చాలా బాధపడుతూ నర్మదా నన్ను క్షమించు అని అంటూ ఉంటే చాలు సాగర్, ఇక చాలు, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఈ రోజు కోసమే నువ్వు నేను ఎంతగానో ఎదురు చూసాం. అలాంటి రోజు కళ్ళ ముందుకు వచ్చేసరికి నువ్వు దాన్ని పట్టించుకోలేదు. నాకు అర్థమైపోయింది సాగర్, నీకు నాకంటే మీ నాన్న, ఆ మిల్లు అవే నీకు ఇంపార్టెంట్, వాటితోటే లైఫ్ లాంగ్ ఉండిపో అని సాగర్తో అంటూ ఉంటే సాగర్ బాధపడుతూ ఉంటాడు. నర్మదా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, అక్కడ మా నాన్నని బాధ పెట్టలేను, ఇక్కడ నిన్ను అని అంటూ ఉంటే నన్ను బాధ పెట్టలేదా చెప్పు సాగర్, నన్ను నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంచావు? మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా భయంగానే వచ్చావు, మనస్ఫూర్తిగా నాతో గడిపావా? ఇప్పుడు కూడా ట్రైనింగ్ ఉంది అని ఇక్కడికి ఏకాంతంగా వచ్చాం. ఇలాంటి టైంని కూడా నువ్వు పని చేయడానికి మీ నాన్న కోసమే వేస్ట్ చేస్తున్నావు. ఇక నీకు పెళ్ళెందుకు? అలాంటప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకోవాలి అని నర్మదా కూడా చాలా బాధపడుతూ సాగర్తో మాట్లాడుతూ ఉంటే సాగర్ ఏమీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఉంటాడు. చాలు సాగర్, ఇక చాలు. ఏ రోజైతే నీ లైఫ్లో మీ నాన్న కంటే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావో అప్పుడే మన ఇద్దరి మధ్య బంధం మొదలవుతుంది. అప్పటి వరకు ఈ దూరం ఇలాగే ఉంటుంది అని నర్మదా కోపంగా చెప్పి పడుకుడిపోతుంది. నర్మదా అలా మాట్లాడడం చూసి సాగర్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మరో పక్క ప్రేమ అయితే పెరట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. రామరాజు ట్యూషన్ చెప్పుకోవడానికి ఒప్పుకోకపోవడంతో ప్రేమ ఫీల్ అయిపోయి బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలనే గుర్తు చేసుకొని పదే ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన వల్లి మాత్రం చాలా నవ్వుకుంటూ ఉంటుంది. అయ్యో పాపం ప్రేమ, పిల్లలకి ట్యూషన్ చెప్పేసి మొగుడికి ఎంతో కొంత హెల్ప్గా ఉండి డబ్బులు సంపాదించేయాలనుకున్నావు కదూ, నిన్ను నీ ఆటలని నేను ఎలా సాగనిస్తాను? నువ్వు కానీ ఆ పిల్లలకి ట్యూషన్ అలాగే చెప్తూ ఉంటే ఏదో ఒకరోజు నేనేమి చదువుకోలేను అని, నాకు ఇంగ్లీష్ రాదు అని బయటపడేలా చేస్తావు. అందుకే ప్రేమ, నువ్వు పిల్లలకి ట్యూషన్ చెప్పకుండా నేనే మామయ్య గారిని రెచ్చగొట్టాను. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని వల్లి నవ్వుకుని ఇక కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ప్రేమ అలాగే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న తిరుపతి ప్రేమని చూస్తాడు. ప్రేమ బాధపడుతూ ఉండడం చూసి తిరుపతి కూడా చాలా బాధపడతాడు. ప్రేమ బావ అన్న మాటలకి బాధపడుతున్నట్లుంది పాపం అని ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ అని అంటాడు. అది విని ప్రేమ బాబాయ్ మీరా అని అంటే, ప్రేమ నాకు తెలుసమ్మా, నువ్వు ట్యూషన్ చెప్పాలి అని, ధీరజ్కి సాయంగా ఉండాలి అని అనుకున్నావు, కానీ బావ మాత్రం ఇలా చేస్తాడని అనుకోలేదమ్మా. బావ నిన్ను కూడా అర్థం చేసుకొని ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకుంటాడేమో అనుకున్నాము, కానీ బావ అలా మాట్లాడతాడనుకోలేదు అని తిరుపతి అంటాడు. అప్పుడు ప్రేమ పర్వాలేదు బాబాయ్, నాకు ఇంతే రాసి పెట్టుంది అనుకున్నాను, నా భర్తకి సాయంగా ఉండాలి అనుకున్నాను, కానీ అతనికి ఎలాంటి సాయం చేయలేకపోతున్నానని నాకు ఇంత బాధగా ఉంది అని ప్రేమ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తిరుపతి దీనంతటికీ కారణం అదిగో ఈ బావ పెద్ద కోడలు ఆ శ్రీవల్లినేనమ్మా అని అంటాడు. అది విని ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బాబాయ్ ఏమంటున్నావు నువ్వు? వల్లి అక్క ఏం చేసింది అని అంటుంది. అప్పుడు తిరుపతి మొత్తం ఆ వల్లియే చేసిందమ్మా, పైకి మాత్రం ఏమీ తెలియనట్లు అమాయకంగా అందరి ముందు మంచిగా నటిస్తుంది, మరి బావగారి ముందైతే చాలా మర్యాదగా తెలివైన దానిలా, పెద్దలంటే గౌరవం ఉన్నదానిలా నటిస్తూ వెనక గోతులు తవ్వుతుంది అని అంటాడు. అది విని ప్రేమకి ఏమీ అర్థం కాదు. ఏంటి బాబాయ్ ఏమంటున్నావో క్లారిటీగా చెప్పు అని అంటే, ఇక తిరుపతి
చెప్తూ ఉంటాడు. అమ్మ, నిన్న ఎప్పుడూ లేనిది ఆ శ్రీవల్లి బావకి మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చింది అని చెప్తాడు. అయితే ఏంటి బాబాయ్ అని అంటే, భోజనం తీసుకొచ్చినప్పుడే నేను అనుకున్నానమ్మా, ఎప్పుడు లేనిది ఈ పిల్ల ఎందుకు బావగారికి భోజనం తీసుకొచ్చింది అని. అలా భోజనం చేసిన తర్వాత బావగారి దగ్గర ఎంతో మర్యాదగా వినయంగా నటిస్తూ నువ్వు చెప్పే ట్యూషన్ గురించి బావగారితో చెప్పింది అని చెప్పగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బాబాయ్ మీరు చెప్పేది అంటే, మామయ్య గారికి నేను ట్యూషన్ చెప్తున్నానన్న విషయం వల్లి అక్క ద్వారా మొదలు తెలిసిందా అని అంటే, అవునమ్మా, బావగారికి మీరు ఎక్కడ ఆ ట్యూషన్ గురించి చెప్పి ఒప్పిస్తారేమోనని ముందే తను మధ్యాహ్నమే బావగారికి ట్యూషన్ గురించి చెప్పేసింది. బావగారికి అందుకే ఇంకా మీ పైన కోపం వచ్చింది. అంతేకాదు, బావగారితో నువ్వు ట్యూషన్ చెప్తే ఆయనకి పరువు తక్కువ అని, బయటి వాళ్ళంతా కూడా అవమానంగా మాట్లాడతారు అని బావగారికి ఉన్నవి లేనివి చెప్పుడు మాటలు చెప్పి ఆయన మనసుని పూర్తిగా మార్చేసింది. నువ్వు ట్యూషన్ చెప్పుకోవడానికి ఒప్పుకోకుండా ఆ వల్లియే బావగారిని ముందే ప్రిపేర్ చేసింది అని తిరుపతి చెప్తాడు. అది విని ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి బాబాయ్, వల్లి అక్క ఎందుకు ఇదంతా చేస్తుంది అని అంటే, ఏంటో ఎందుకు చేస్తుందో నాకు తెలీదమ్మా, కానీ ఆ వల్లి మాత్రం మామూలు మనిషి కాదు. మిగతా వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళని ఎలా తొక్కేయాలని ఆలోచించే మనిషి. ఆ పిల్లతో కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని తిరుపతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తిరుపతి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అంటే దీనంతటికీ కారణం ఆ వల్లి అక్కన్నమాట. వల్లి మధ్యాహ్నం మామయ్య గారితో ఆ విషయం చెప్పకుండా ఉంటే నేను అత్తయ్య కలిసి మామయ్య గారిని ఏదోలాగా కన్విన్స్ చేసి ఒప్పించేవాళ్ళం. ఈరోజు ఇంత పెద్ద గొడవ జరిగి మామయ్య గారు నన్ను ట్యూషన్ చెప్పకుండా చేయడానికి కారణం ఆ వల్లి అన్నమాట. దాని సంగతి చెప్తాను అని ప్రేమ కోపంగా కిచెన్లో ఉన్న వల్లి దగ్గరికి వెళ్తుంది. ఇక కిచెన్లోకి వెళ్ళేసరికి వల్లి వంట చేసుకుంటూ సరదాగా పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉంటుంది. అది చూసి ప్రేమకైతే కోపం వస్తూ ఉంటుంది. ప్రేమని చూసి వల్లి బాధపడుతున్నట్లు నటిస్తూ, అదేంటి ప్రేమ ఇలా వచ్చావేంటి, నీకు నా నుండి ఏమైనా సాయం కావాలా అని అంటే, అప్పుడు ప్రేమ చేయాల్సిన సాయం అంతా నిన్నే చేసావు కదక్క, మళ్ళీ కొత్తగా సాయం కావాలా అంటున్నావేంటి అని అంటుంది. అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ప్రేమ, నేనేం సాయం చేశాను అని అంటే, అదే అక్క, మావయ్య గారితో మధ్యాహ్నం రైస్ మిల్లులో నా ట్యూషన్ గురించి ఉన్నవి లేనివి మావయ్య గారికి ఎక్కించి చెప్పావు కదా, నేను ట్యూషన్ చెప్పడం వల్ల మావయ్య గారు పరువు పోతుంది అని, విలువ తక్కువ అని, అవమానమని మామయ్య గారికి లేనిపోనివి చెప్పి నేను పిల్లలకి ట్యూషన్ చెప్పకుండా చేసావు కదా అని ప్రేమ అంటుంది. ప్రేమ అలా అనేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ప్రేమ, ఏంటంటున్నావు నువ్వు ట్యూషన్ గురించి మామయ్య గారితో చెప్పానా, ఎవరు చెప్పారు నీకు అని అంటుంది. అప్పుడు ప్రేమ, ఎవరు చెప్పారన్నది కదక్క, చెప్పావా లేదా అని అంటే, లేదు ప్రేమ, నేనేదో మన ప్రేమ పిల్లలకి ట్యూషన్ చెప్తుంది మామయ్య గారు అని చెప్పాను, అంతేకాని నువ్వు అనుకునేటట్లు చెప్పలేదు అని వల్లి మేనేజ్ చేస్తూ ఉంటే, నాకు తెలుసక్క, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకిప్పుడు బాగా అర్థమైంది అని ప్రేమ అంటుంది. అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ప్రేమ, ఏమంటున్నావు నువ్వు, నేనెందుకు కావాలని ఇదంతా చేస్తాను అని అంటుంది. అవును, కావాలనే నేను ట్యూషన్ చెప్పకుండా చేశావు, నీకు అసలు ఇంగ్లీషే రాదు, నిన్న ఆ పిల్లలకి చిన్న పోయం చెప్పమంటే తడబడ్డావు, మీ అమ్మ ఫోన్ చేయకున్నా కూడా ఫోన్ చేసిందని చెప్పి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయావు. అప్పుడే అర్థమైంది నీకు
ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాదు అని. నేను ఇలాగే ట్యూషన్ కంటిన్యూ చేస్తే ఏదో ఒకరోజు నీ బండారం మొత్తం కూడా బయటపడిపోతుంది అని ఈ విధంగా ప్లాన్ చేసి నేను ట్యూషన్ చెప్పకుండా చేసావు కదూ అని ప్రేమ అంటుంది. అది విని వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, ఇంకేం మాట్లాడకు, నాకు పూర్తిగా అర్థమైంది. నిజంగా నీకు చదువు రాకపోయి ఉంటే అది ఏదో ఒకరోజు అందరి ముందు బయటపడుతుంది అని ప్రేమ వల్లితో చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది. చూడక్క, ఇంకొకసారి నా విషయంలో కలగజేసుకొని ఇలా చేసావంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు, జాగ్రత్త అని ప్రేమ వల్లికి వార్నింగ్ ఇస్తూ ఉంటే వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.